నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. జగన్మోహన్ రెడ్డి మేనత్త అయినటువంటి విమలారెడ్డి గారి పైన ఈసీ సీరియస్ అయిందన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. మరి సీరియస్ అయితే అక్కడితోనే వదిలేస్తారా వార్నింగ్ ఇచ్చి, లేకపోతే కేసు నమోదు చేసేటువంటి అవకాశం ఉందా, అండ్ దాని తర్వాత అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉందా ఏంటి? ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే సౌజన్య. జగన్మోహన్ రెడ్డి గారు మేనత్త విమలారెడ్డి గారు ఈ మధ్య కాలంలో ప్రచారానికి సంబంధించి చాలా ఎక్కువ సభలను నిర్వహిస్తూ ఉన్నారు. సో అవన్నీ కూడా మతపరమైనటువంటి సభలు అన్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. అందరూ కూడా అదే అభిప్రాయపడుతున్నారు. సో దీనిపైన ఈసీ సీరియస్ అయింది, కేసు కూడా నమోదు చేసేటువంటి అవకాశం ఉంది అంటున్నారు. అసలు కేసు నమోదు చేస్తారా విమలారెడ్డి పైన? ఒకవేళ చేసిన తర్వాత అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉందా? వార్నింగ్ ఇచ్చి వదిలేస్తారు? అసలు ఏం జరగవచ్చు? సో ఒకటేంటంటే, ఇప్పుడు ఎన్నికల కమిషన్ ఒక సీరియస్ ఆర్డర్ అయితే ఇచ్చింది. ఏం ఆర్డర్ అది? మతపరమైనటువంటి, ప్రాంతాలపరమైనటువంటి, కులపరమైనటువంటి ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు తీసుకోండి అని చెప్పి కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలను తాజాగా జారీ చేసింది. ఈ ఆదేశాలని పరిగణలోకి తీసుకొని కేసు పెడితే కనుక ఖచ్చితంగా విమలారెడ్డిని అరెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎన్నికలకు సంబంధించి చాలా క్లియర్ కట్గా కొన్ని గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది. రాబోయేటువంటి రోజుల్లో మతపరమైనటువంటి ప్రచారాలు ఎక్కువ అవుతాయి అని చెప్పి, ప్రాంతాల పరమైనటువంటి ప్రచారాలు ఎక్కువ అవుతాయని చెప్పి, కులపరమైన ప్రచారాలు ఎక్కువ అవుతాయి అని చెప్పి గ్రహించినటువంటి కేంద్ర ఎన్నికల సంఘం వాటికి కట్టడి చేసేటువంటి ప్రయత్నం చేసింది. ఒకవేళ వాటిని కనుక ప్రోత్సహిస్తే, లేదా చూసి చూడనట్టు కనుక వదిలేస్తే సమాజంలో అన్రెస్ట్ వస్తుంది అనేటువంటి అభిప్రాయానికి వచ్చింది. అంతేకాదు, ఆయా రాష్ట్రాల్లో ఇటీవల కాలంలో కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించిన ప్రత్యేకమైనటువంటి బృందాలు పర్యటించి ఆయా రాష్ట్రాల్లో ఉండేటువంటి పరిస్థితి ఏంటి అనే దాని మీద ప్రత్యేకంగా ఒక నివేదికను తయారు చేసుకొని, ఒక అవగాహన కల్పించుకొని వెళ్ళడం జరిగింది. సో 13వ తారీఖు తర్వాత ఏ రోజైనా సరే ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యేటువంటి అవకాశం ఉంది, నోటిఫికేషన్ ఇస్తారని చెప్పి అంటున్నారు. సో నోటిఫికేషన్ ఇవ్వడానికి ముందు ఆయా రాష్ట్రాల్లో ఉండేటువంటి పరిస్థితులు ఏంటి అనే దాని మీద పూర్తి అవగాహన కేంద్ర ఎన్నికల సంఘానికి ఉంటుంది. అందుకే ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ప్రత్యేకించి మతపరమైనటువంటి ప్రచారాలు జరుగుతున్నాయి, మతపరమైనటువంటి ప్రచారాన్ని అందుకుంటూ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనేది కేంద్ర ఎన్నికల సంఘానికి చాలా స్పష్టత ఉంది. ఆ మేరకు కొంత నిఘా వర్గాల ద్వారా కూడా సమాచారం అందుకుంది, కేంద్ర నిఘా వర్గాల ద్వారా, కేంద్ర ఎన్నికల సంఘం. సో విమలారెడ్డి జగన్మోహన్ రెడ్డి మేనత్త. ఆవిడ ఇటీవల కాలంలో ఏం చేస్తూ ఉన్నారు? మొత్తం క్రిస్టియన్స్ అక్కడికి వెళ్ళేసి పాస్టర్లతో సమావేశం అవుతున్నారు. ఆవిడ అన్ని క్రిస్టియన్ సభలకు వెళ్తూ, క్రిస్టియన్స్ని మొబలైజ్ చేస్తూ, ఆయా ప్రార్థనా మందిరాలకు వెళ్ళి, అక్కడికి వెళ్ళి వాళ్ళందరినీ చర్చలకు వెళ్ళి, ఆ చర్చల్లో ఈ క్రైస్తవులందరినీ పిలిపించుకొని ఆవిడ రాబోయేటువంటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి ఓట్లేయండి అని చెప్పి ఆవిడ దిశానిర్దేశం చేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి తరఫున వచ్చినటువంటి ఒక దూతగా ఆవిడ ప్రచారం చేస్తున్నారు. ఆల్మోస్ట్ ఉత్తరాంధ్రలో ప్రారంభించి ఆమె రాయలసీమ వరకు ప్రచారం చేశారు. దాదాపుగా ఒక 4 రోజుల నుంచి ఆవిడ అదే పనిలో ఉన్నారు. బైబిల్ పట్టుకొని ఆ బైబిల్ తోటి చర్చిలకు వెళ్ళటం, అక్కడికి వచ్చినటువంటి ఫాదర్స్ తోటి మీటింగ్ చేయటం, ఆ ఫాదర్స్తో పాటు వచ్చినటువంటి ఈ జనాలు ఉంటారు కదా, వాళ్ళతోటి ఆమె మీటింగులు పెట్టి ఆమె రాబోయేటువంటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయండి అనేటువంటి ప్రచారాన్ని చాలా విస్తృతంగా చేశారు ఆవిడ. సో ఇలాంటి ప్రచారాన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం దాదాపుగా ఎవరు చేయలే, కంప్లైంట్ కూడా ఎవరు చేయలే, ఈవెన్ విపక్షాలు కూడా ఆమె మీద కంప్లైంట్ చేయలే. కానీ ఎన్నికల సంఘం మాత్రం దేశవ్యాప్తంగా ఒక నిర్ణయం తీసుకొని ఎవరైతే మతపరమైనటువంటి ప్రచారాలు చేస్తూ ఓట్ల కిందంగా మార్చుకుంటున్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోండి అని చెప్పింది. ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం ముందు విమలారెడ్డి మీద కేసు పెట్టాలి, కంప్లైంట్ చేయాలి. కంప్లైంట్ చేస్తే పోలీసులు కేసు పెట్టాలి. కేసు పెట్టి ఆమెని జైలుకి పంపించాలి. మతపరమైనటువంటి ప్రచారాల్లో పాల్గొని రాజకీయాల్లో మాట్లాడుతున్నారు కాబట్టి. సో బ్రదర్ అనిల్ ఉన్నారు. బ్రదర్ అనిల్ కూడా ఇంకొక వైపు జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయొద్దు, ఈసారి ఒకవేళ ఓటు వేస్తే మీరే నష్టపోతారని చెప్పి డైరెక్ట్గా ఆయన చెప్పట్లా, చాలా లాజికల్గా ఆయన ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా ప్రచారం చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. మతపరమైనటువంటి ప్రబోధకుడు బ్రదర్ అనిల్ కూడా ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి చర్చిలకు వెళ్తూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి చర్చిల ఫాదర్స్ని కూడా కలుస్తూ ఉన్న తర్వాత ఒకసారి తప్పు చేస్తే దేవుడు చూశాడు, మరోసారి తప్పు చేస్తే క్షమించడు అని మతపరమైనటువంటి కోణంలో ఆయన మత ప్రబోధం రూపంలో చెప్తున్నారు. డైరెక్ట్గా రాజకీయాలు చెప్పట్ల, ఆయన ఓటు వేయొద్దు అని చెప్పి. ఇప్పుడు షర్మిల లాగా అలా చెప్పట్ల. షర్మిల ఆల్రెడీ రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి నాయకురాలు, ఆమె ఏదైనా మాట్లాడచ్చు. జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయొద్దు, రాష్ట్ర ప్రయోజనాలని
తాకట్టు పెట్టేశారు, రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారు, సచివాలయాన్ని తాకట్టు పెట్టారు. ఆయన ఇచ్చినటువంటి మాటలన్నింటిని తప్పారు. ఆ రోజు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇవాళ లేడు, మీరు మోసపోవద్దు, నేను సొంత చెల్లెల్ని నేనే మోసపోయాను, ఆయన గురించి నేను చెప్తున్నాను, మీరు వినండి, నమ్మండి, విశ్వసించండి. సునీత్ గారు కూడా అదే మాట చెప్పారు, జగన్మోహన్ రెడ్డికి ఓటేయద్దు మా అన్నయ్యకి అని చెప్పేసి. అంటే విమలారెడ్డి గారు ఇంత అగ్రెసివ్ గా మతపరమైనటువంటి ప్రచారాలు సభలు నిర్వహిస్తున్నప్పుడు ప్రతిపక్షాలు ఎందుకు సైలెంట్ గా ఉండిపోయే కారణాలు ఏంటి? సో విమలారెడ్డి మతపరమైనటువంటి ప్రచారాలు కాదు చేసిందా, మతాన్ని అడ్డు పెట్టుకుని రాజకీయ ప్రచారం చేసింది. ఇప్పుడు బ్రదర్ అనిల్ ఉన్నాడు, ఆయన మత ప్రభుత్వం అంటే మత రాజకీయాలు చేశారు. మత రాజకీయాలు చేసినప్పుడు విమలారెడ్డి మీద కంప్లైంట్ చేయాలి యాక్చువల్గా, కానీ చేయలేవు విపక్షాలు. ఎందుకనంటే అప్పటి వరకు నిబంధన తీసుకురాలి ఎలక్షన్ కమిషన్ ఈ నిబంధనని కఠినంగా అమలు చేయాలని చెప్పి ఎప్పుడు చెప్పారు? 2 days బ్యాక్ చెప్పారు. 2 days బ్యాక్ స్పష్టమైనటువంటి ఆదేశాలను ఇవ్వడం జరిగింది. రేపు ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత విమలారెడ్డి బైబిల్ పట్టుకొని వెళ్తే ఇమీడియట్గా అరెస్ట్ చేసేసి లోపలేస్తారు. కానీ ఇప్పటి వరకు సీరియస్గా లేదు. ప్లస్ అక్కడ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉంది. ఒకవేళ కంప్లైంట్ చేసినా కానీ పోలీసులు దాన్ని ఎఫ్ఐఆర్ చేయరు. ఎఫ్ఐఆర్ చేసినా కానీ ఆమెను అరెస్ట్ చేయరు. సెక్షన్లు ఏదో పెట్టేసి స్టేషన్ బెయిల్ ఇచ్చేస్తారు. తేలికగా స్టేషన్ బెయిల్ వచ్చేటువంటి సెక్షన్లు పెట్టి. సో ఇవంతా అందరికీ తెలిసినటువంటి విషయం. జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ఉన్నంత వరకు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నంత వరకు అక్కడ ఎన్ని కంప్లైంట్స్ ఇచ్చినా కానీ అది ఎఫ్ఐఆర్ కాదు, అరెస్టులు కూడా కావు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు సానుభూతి పరులు అయితే, అదే విపక్షాలు అయితే కనుక ఇమీడియట్గా అరెస్ట్ చేసేసి ఏదో ఒక సెక్షన్ కింద పెట్టేసి ఏదో ఒక కారణం చూపించేసి ఇమీడియట్గా వాళ్ళని ఎఫ్ఐఆర్ చేసేసి అరెస్ట్ చేసేసి లోపలికి కూడా పంపిస్తారు, రిమాండ్కి కూడా పంపించేలాగా సెక్షన్లు పెడతారు. అందుకే బహుశా విపక్షాలు విమలారెడ్డి మీద కేసు పెట్టి ఉండవు, కంప్లైంట్ చేసి ఉండరు. ఒకవేళ కంప్లైంట్ చేసుంటే కనుక ఎఫ్ఐఆర్ చేయాలి కేంద్ర ఎన్నికల నిబంధనల ప్రకారం. కానీ ఎన్నికల నిబంధనల ప్రకారం అంటే ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత మొత్తం యంత్రాంగం మొత్తం కూడా కేంద్ర ఎన్నికల సంఘం పరిధిలోకి వెళ్ళిపోతుంది. కానీ ఇప్పుడు ఎన్నికల కోడ్ ఇంకా రాలా, నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఇమీడియట్గా ఎన్నికల కోడ్ వచ్చేస్తుంది. అప్పుడు యంత్రాంగం మీద వాళ్ళకి అజమాయిషీ ఉంటుంది. అప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వమే అజమాయిషీ కొనసాగిస్తూ ఉంటుంది. సో రాష్ట్ర ప్రభుత్వం అజమాయిషీ కొనసాగిస్తున్నప్పటికీ కూడా మతాన్ని అడ్డుపెట్టుకొని ప్రచారం చేస్తున్నారు కాబట్టి, రాజకీయాలు చేస్తున్నారు కాబట్టి విమలారెడ్డిని అడ్డుకునేటువంటి హక్కు విపక్షాలకు ఉంటుంది. అండ్ ఇంకొక మాట ఏంటంటే అండి, ఇక్కడ విమలారెడ్డి గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి కుటుంబ సభ్యులే ఒకరు జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగాను, ఇంకో 2 చెల్లెళ్ళు ప్రతికూలంగాను మాట్లాడుతున్నారు. ఆంధ్ర ప్రజలు ఎవరి మాట నమ్మేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది? సో ఇక్కడ విమలారెడ్డి మేనత్త, ఆవిడకి ఏదో జగన్మోహన్ రెడ్డి లేదంటే రాజశేఖర రెడ్డి బతికున్నప్పుడే ఈ విమలారెడ్డికి పెద్ద ఎత్తున ఆస్తులు కూడబెట్టి ఇచ్చారనేది ఒకటి వినిపిస్తూ ఉంటుంది. సో కుటుంబంలో విమలారెడ్డి మేనత్త కాబట్టి ఎప్పుడో పెళ్లి చేసుకొని వెళ్ళిపోయారు, ఒక తరం అయిపోయింది. కానీ ఇక్కడ ఇప్పుడు తరం సొంత చెల్లెలు, కుటుంబంలో సభ్యురాలు, ఇంకా వాళ్ళు విడిపోలా, ఆస్తులు పంచుకోవాలా. వీళ్ళు పెళ్లి చేసుకునే ఎవరిపాటికి వాళ్ళు ఉంటున్నప్పటికి కూడా ఆస్తులు పంచుకోలేదు. ఒకే ఇంట్లో, ఇప్పుడు హైదరాబాద్లో లోటస్ పాండ్లోనే ఉండేవాళ్ళు ఒకే ఇంట్లో అందరూ. రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత కూడా విజయమ్మ, జగన్మోహన్ రెడ్డి, తర్వాత బ్రదర్ అనిలు, షర్మిల అందరూ ఒకే ఇంట్లో ఉండేవాళ్ళు. అలాంటి ఒక ఫ్యామిలీ మెంబర్స్ కన్నా కూడా మేనత్కి తెలియదు కదా. మేనత్ ఎప్పుడో పెళ్లి చేసుకుని వెళ్ళిపోయి దాదాపు 50 సంవత్సరాలు 60 సంవత్సరాల పైనే విమలారెడ్డి వెళ్ళిపోయి తన కాపురం, తన వ్యవహారం, తన మొత్తం చూసుకుంటారు. ప్రతి విషయం అయితే మేనత్కి అయితే చెప్పరు కదా, మేనత్కి తెలియదు కదా ఇంట్లో విషయాలు బాగా తెలిసేది ఎవరికి? ఇంట్లో మనుషులకు తెలుస్తాయి. సో షర్మిలకి సునీతారెడ్డికి తెలుస్తాయి, బాబాయ్ కుమార్తె కాబట్టి సునీతారెడ్డి కొంతవరకు తెలుసు, పూర్తిగా షర్మిలకి తెలుసు. సో ఇప్పుడు ప్రజలు ఎవరు మాట వినాలి? మేనత్ మాట వినాలా, లేకపోతే షర్మిల మాట వినాలా, సునీతారెడ్డి మాట వినాలంటే ఇంట్లో మనుషులు చెప్పేవాళ్ళు, అనుభవించేవాళ్ళు వాళ్ళు కాబట్టి, కళ్ళారా చూసేది వాళ్ళు కాబట్టి, అనుభవించింది చెప్పేది వాళ్ళు కాబట్టి, వాళ్ళు చెప్పేదే వినాలి పబ్లిక్. మేనత్ ఏముంది? మేనత్ ఎప్పుడో 60 సంవత్సరాల క్రితం ఆమె పెళ్లి చేసుకుని వెళ్ళిపోయారు. ఆవిడకి కావాల్సింది జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నారు కావాల్సినవి. ఆవిడ బైబిల్ పట్టుకొని ప్రచారం చేస్తూ ఉన్నారు, జగన్మోహన్ రెడ్డికి ఓటేయమని చెప్పి. అలా అనుకుంటే బ్రదర్ అనిల్ కూడా సొంత బావమర్ది. మరి బ్రదర్ అనిల్ మత ప్రబోధకుడు, ఆయన పోయి రాజకీయాలకి డైరెక్ట్ రాజకీయాలు చెప్పట్లా. కాకపోతే దేవుడు క్షమించడు, తప్పు చేసే వాళ్ళని నువ్వు ప్రోత్సహిస్తే దేవుడు క్షమించడు, మీరు ఆలోచించండి అని చెప్తున్నారు. ఒకసారి తప్పు చేసాము, ఒకసారి తప్పు జరిగింది. చేసిన తప్పుని
మనం మళ్ళీ సరిదిద్దుకునేటువంటి అవకాశం దేవుడు ఇచ్చాడు. ఆ అవకాశాన్ని సరిదిద్దుకోకపోతే దేవుడు క్షమించుడు అనే యాంగిల్లో ఆయన మత ప్రబోధం చేస్తూ ఉన్నారు. సో కాబట్టి విమలారెడ్డి డైరెక్ట్గా రాజకీయాలు చేస్తూ ఆవిడ మాట్లాడుతున్నారు. కాబట్టి విమలారెడ్డి చేసేటువంటి ప్రచారం అయితే ఎన్నికల నిబంధనలకు విరుద్ధము. ఏ రోజైనా ఆమె మీద కేసు పెట్టేసి అరెస్ట్ చేయాలి, నిబంధనల ప్రకారం చేసే అవకాశం ఉంది. కానీ అక్కడ ఉండేది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కాబట్టి జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఆవిడ ప్రచారం చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు చేయకపోవచ్చు. రేపు ఎన్నికల కమిషన్ ఎన్నికల కోడ్ ఇచ్చిన తర్వాత ఒకవేళ ఆమె ప్రచారం చేస్తే అరెస్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి.